శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32, 33 డివిజన్లలో శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో కూడా శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకుల, కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తామన్నారు. శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి అన్ని తానై అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా సంతోషం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారాలతో అనేక వైద్య శిబిరాలు. ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయటమే కాకుండా వారిని ప్రత్యేకంగా నిజంగా సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయొచ్చు. ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి దేనికి పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చాడు. అధికారం వచ్చిందని ప్రజల్ని గాలి కుదిరేయకుండా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నారు. ప్రభుత్వ పరంతో పాటు మేము సైతం అంటూ చేపట్టాలనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక, లేదా అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితికి వెళ్ళరు. తీరా జబ్బులు ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. అందుకే ఎక్కడికక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం. ముఖ్యంగా సింహపురి ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ గురించి ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కానీ, వాళ్ళ డాక్టర్లు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ ఎంతో అంకిత భావంతో ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో సైతం, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సైతం ఓపికగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నారా లోకేష్ ఆరోగ్య రక్ష వాలంటీర్ల సహాయ సహకారాలతో వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. మెడికవర్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెడికవర్ హాస్పిటల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒక నమ్మకానికి మారుపేరు. మంచి డాక్టర్లు, మంచి వైద్య సేవలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా, వచ్చిన ప్రజలందరికీ కూడా సంయమనంతో సమాధానం చెప్పే విధంగా, అదేవిధంగా పేద సాదా ప్రజలు ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు సాగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటల్ నెల్లూరుకే ఒక గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని చెప్పని నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, వారి మిత్రబృందం, వారికి సహకరిస్తున్నటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో గోరపాలెం, గోలకందుకూరు, సజ్జాపురం, కొత్తలంటి, పాతలంటి గ్రామాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే నిర్వహించాం. కంటిన్యూగా దాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు 32, 33 డివిజన్లో తాతయ్య బడి దగ్గర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిరంతరాయంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక కార్పొరేటర్లు,
తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చినందుకు, ఇంత పెద్ద ఎత్తున 32, 33 డివిజన్లలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి అందరిని కూడా రప్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 26 డివిజన్లు. ఈ 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాలు, సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా గ్రామాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు అందుబాటులో ఉండాలా. అందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వచ్చి చూపించుకునే పరిస్థితి ఉండదు. ఏదో జ్వరమో ఇంకోటో ఏదో వస్తే మాత్ర వేసుకొని ఉండే పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా చేయాలన్న ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారి సూచనలతో మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారు నిరంతరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది. అన్ని గ్రామాల్లో, అన్ని డివిజన్లు కవర్ అయ్యేటట్టు ఈ కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వారు చొరవ తీసుకొని వారి మాకు ముందుకొచ్చి ఆ యాజమాన్యం అందరూ కూడా అన్ని విధాల సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. ఇంకా కూడా వినియోగించుకోవాలని, భవిష్యత్తులో కూడా అన్ని డివిజన్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఇంత మంచి ఒక క్యాంప్ నిర్వహించడం అనేది మన అందరికీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ మధ్య మనకి ఆరోగ్యం అనేది నిర్లక్ష్యం కూడా అందరిలో మనం చూస్తున్నాము. సో ఇట్లాంటి క్యాంప్ ద్వారా మన స్పెషలిస్ట్ డాక్టర్స్ అన్ని మీ వద్దకే వచ్చి మీకు మీ దగ్గరికే మీ ఇబ్బందులు తెలుసుకునేదానికి అందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా నిర్లక్ష్యము, మెయిన్గా ఆరోగ్యం అంటే ఏవైతే మనకి అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ లోకేష్ ఆరోగ్య రక్ష ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈరోజు 3వ క్యాంప్ని భారీగా ప్రారంభించడం జరిగింది. 32, 33 డివిజన్లకు సంబంధించి తాతయ్య బడిలో భారీ ఏర్పాట్లతో ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పూర్తిగా మెడికవర్ మరియు వాసన్ ఐ కేర్ వారి సౌజన్యంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 300 నుంచి 400 పైచిలుకు ఇప్పటికే ఓపీ దాటిందండి. ఈ క్యాంపు సాయంత్రం 3 వరకు కొనసాగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, దానికి సంబంధించిన ఓపీ ఇక్కడ చూస్తారు. తర్వాత ఇక్కడి నుంచి డాక్టర్ గారు ఎవరైతే వాళ్ళని రిఫరెన్స్ రాస్తారో హాస్పిటల్కి తదుపరి పరీక్షల కోసం, మా వాలంటీర్లు రేపు ఉదయం వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇక్కడి నుంచే మా సొంత ట్రాన్స్పోర్ట్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళి మెడికవర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తిగా ఉచితంగా చూపించి అక్కడ మళ్ళీ ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసి వాళ్ళకి పూర్తిగా భోజన వసతి కల్పించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ దాన్ని ఓపీ చూపించి అక్కడ ఫర్దర్గా వాళ్ళ సర్జరీ కానీ ఆపరేషన్స్ కానీ రాస్తే దానికి సంబంధించి పూర్తి బాధ్యత ప్రతి రూపాయి కూడా ఆరోగ్య రక్ష కమిటీ దీనికి సంబంధించి తీసుకుంటుంది. అక్కడ రాసే మందుల దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళని పేషెంట్ని తిరిగి వాళ్ళ స్వస్థలాలకు చేర్చేదాకా పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో కూడా చేయట్లేదు. మా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ గారు తన పెద్ద మనసుతో పూర్తిగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆర్థికంగానే కాకుండా ఆయన పూర్తిగా దీనికి సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత మాతో సహకరించి ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరిస్తున్న మెడికవర్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారు మరియు గిరిధర్ అన్న గారి సహాయ సహకారాలతో 33, 32 2 డివిజన్లకు కలిపి మున్సిపల్ హై స్కూల్ నందు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుకు 32, 33 డివిజన్లోని ప్రజలందరూ కూడా వచ్చి
అన్ని రకముల వ్యాధులకి ఇక్కడ అన్ని రకమైన డాక్టర్స్ వచ్చి చూస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్లో శ్రీధరన్న గారు ఈ మెడికల్ క్యాంపును తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ ఎమ్మెల్యే గారు నిరంతరము ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి కాబట్టి పేద ప్రజలు ఏ విషయానికి కూడా బాధపడకూడదు, ఏ విధంగా కూడా వాళ్ళు సమస్యలు లేకుండా ఉండాలనేసి ఈరోజు మన దగ్గరకే ఈ మెడికల్ క్యాంపును తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఆలోచన చేయడము మన రూరల్లో శ్రీధరన్నకు మాత్రమే సాధ్యం. ఇది ఎమ్మెల్యే అంటే ఏసీ కారుల్లోనే తిరగాల, ఏసీ రూముల్లోనే ఉండాలా అనే ఒక సంస్కృతికి గుడ్ బై చెప్తూ నిరంతరము ప్రజల్లోనే ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఎమ్మెల్యే శ్రీధరన్న వచ్చి వాలిపోతూ ఉంటారు. మొన్ననే చూశారు, దోమలపై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులతో చర్చించి దోమలపై దండయాత్ర ఒక కార్యక్రమానికి ప్రతి డివిజన్కు కూడా స్కూటర్ పైన ఆయనే సొంతంగా స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అన్ని డివిజన్లో ఆయన స్వయంగా దగ్గరుండి దోమలకి స్ప్రేయింగ్ కానివ్వండి, ఆయిల్ బాల్స్ కానివ్వండి, ఇవన్నీ ఆయన పర్యవేక్షణలోనే చేయడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే ఒక కార్యక్రమం తీసుకురావడానికి మహా అద్భుతమైన కార్యక్రమం అది. ఎందుకంటే మా 32, 33 డివిజన్లోని ఏబీసీ బ్లాకు అత్యంత పేదలు నివసించేటువంటి ప్రాంతం ఇది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో వేలతో కూడిన పని. అలాంటిది ఈరోజు మన దగ్గరికే తీసుకొచ్చి ఈ టెస్టులన్నీ చేయించుకునే అవకాశాన్ని మన శ్రీధరన్న ప్రజలకు కల్పించారు. అదేవిధంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తూ మొదటి విడతగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామాలు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్లో 32, 33 డివిజన్ సంబంధించి ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మా అందరి తరపున కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం రూరల్ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగానే భావించాలి మనము. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి మన శ్రీధరన్న. కాబట్టి మా తరపున అలాంటి ఎమ్మెల్యే గారి కింద మేమందరం పనిచేస్తున్నామంటే మాకెంతో గర్వకారణంగా ఉంటుంది. మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మా అందరి తరపున రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరన్న గారికి, గిరిధరన్న గారికి, నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Bangalore. Please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డిపాళ్లెం నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.